హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ను నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23, 2020 నిర్వహించారు. దానికి సంబంధించి 1:2 రేషియోలో ఏపీఎస్సి రిజల్ట్స్ విడుదల చేశారు. మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సిపిటి ఎలిజిబుల్ టెస్ట్ ఉంటుంది. ఒకసారి మనం చూస్తే ఎవరైతే మిత్రులు సెలెక్ట్ అయి ఉన్నారో సెలెక్ట్ అయిన మిత్రులందరికీ కూడా వారియర్ చాయిస్ అకాడమీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మనం చూస్తే చూడండి, వన్ ఇస్ టు 2 రేషియోలో మనకు హాల్ టికెట్ నెంబర్స్ తోటి ఏపీఎస్సి లిస్ట్ అనేది విడుదల చేసింది. ఎటువంటి మార్క్స్ ఇంకా విడుదల చేయలేదు. దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మన ఏజ్కి సంబంధించి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించి, స్టడీ సర్టిఫికేట్లు, అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ క్యాండిడేట్స్ వారి యొక్క కుల ధృవీకరణ పత్రము మరియు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ఏపీఎస్సి కార్యాలయానికి మనము వాళ్ళు తెలియజేసినటువంటి సమయానికి ఆ తేదీకి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా మనకు ఏవైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తెలియజేశారో అవన్నీ ఒరిజినల్ ఫార్మాట్లో తీసుకెళ్ళాలి. మనకి ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే దాదాపు మనకి 905 పోస్టులు ఉన్నాయి. 2168 2168 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరిగింది. 79,451 మంది ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. దీనికి సంబంధించిన లిస్ట్ ఇది. ఓన్లీ హాల్ టికెట్స్ నెంబర్ మాత్రమే ఇచ్చారు, మనకు మార్క్స్ అనేది ఇవ్వలేదు. తర్వాత సిపిటి సిలబస్ విషయానికి వస్తే మనకి పోస్ట్ డిసైడ్ చేసేది, ఏ క్యాడర్ ఏ పోస్ట్ అని తెలియజేసేది సిపిటి ఎలిజిబిలిటీ టెస్ట్లో మనకు తెలుస్తుంది. మన యొక్క మెరిట్ స్కోర్. సిపిటి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించి టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటుంది. 60 మినిట్స్ డ్యూరేషన్. ఎస్సీ వాళ్ళకి 30 మార్క్స్, బీసీ వాళ్ళకి 35 మార్క్స్, ఓసీలకి 40 మార్కులు అనేవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇందులో వచ్చినటువంటి మార్కులను పోస్ట్ డిసైడ్ చేసే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణించరు. ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. అదేవిధంగా మనకు సిలబస్ కూడా ఇచ్చారండి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పార్ట్ ఏ. ఇందులో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అని, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అని, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ గురించి, వరల్డ్ వైడ్ వెబ్ గురించి పార్ట్ ఏలో. పార్ట్ బిలో ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ది ఆఫీస్, టూల్స్ ఇన్ ది ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి. స్ప్రెడ్షీట్, ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్, ఇవన్నీ ఉన్నాయి. మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది ఓన్లీ ఎవరైతే మిత్రులు క్వాలిఫై అవ్వని మిత్రులు మనం చూసుకుంటే 1:100లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్స్ నుంచి సిపిటికి 1:2లో తీసుకున్నారు. క్వాలిఫై కాని మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు నిరాశ పడకుండా మనకి రాబోయే రోజుల్లో ఈ సెప్టెంబర్లో కానివ్వండి, లేకపోతే డిసెంబర్లో కానివ్వండి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ మే నెలల్లోనే హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన భారీ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు. రాబోయే వారం రోజుల్లో మెగా డిఎస్సి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా
మనకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్ డేట్స్ కూడా త్వరలో వెల్లడించనున్నారు. కాబట్టి కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానిస్టేబుల్ దృష్టి సాధించండి. హైకోర్టు జాబ్స్ కూడా రాబోతున్నాయి. వాటి మీద దృష్టి సాధించి మీరు ఈరోజు ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో, ఫెయిల్ అయిన మిత్రులు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పడకుండా, ఇన్ని రోజులు మీరు కష్టపడి ఉన్నారు, ఇన్ని రోజులు చదివి ఉన్నారు, కాబట్టి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న మీ ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు చివరి వరకు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు అలా విజయం సాధించాలని, మరి ఇప్పుడు సెలెక్ట్ అయిన మిత్రులందరికీ కూడా వారియర్ చాయిస్ అకాడమీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.